ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మేము పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీ చల్లని చూపులతో కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీరు మా పట్ల, మా కుటుంబాల పట్ల చూపించినటువంటి కరుణ, దయ, దారి, వాత్సల్యం తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. మా అందరి ఆత్మీయ జీవితంలోకి అవసరమైన మాటలను మాకు నేర్పించి మమ్మల్ని ఇంకొన స్థిరపరిచి బలపరచమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి క్రీస్తు వారి పేరట స్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి ఒక చక్కని అంశాన్ని మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఒక అంశము తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. జనులకు నీటికి అర్థం కాని క్రీస్తు వారి ప్రత్యేకత. మరలా చెప్తున్నానండి, జనులకు నీటికి అర్థం కాని యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత. ఈరోజు సమాజంలో యేసుక్రీస్తు వారు అనేటప్పటికీ, యేసు వారి యొక్క సువార్తను ప్రకటించడం అనేటప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అనేటప్పటికీ ఇదేదో విదేశీ మతస్థులు లేదా విదేశీ మతం గురించి ప్రసారం చేస్తున్నారు, లేదంటే విదేశాల నుంచి వచ్చి సొమ్ము చేసుకుంటూ ఈ లోకంలో లేదా మనల్ని పాడు చేయడానికి వచ్చారని ఒక అపోహతో ముందు కొనసాగుతున్నారు. అంటే వారి గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే, ప్రియమైన దేవుని పిల్లారా, వారికి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అవగాహన సరిగా లేదు. ఈరోజు ఒక మనిషి గురించి మనకి పూర్తిగా అర్థం కాకుండా మనం ఎలాగైతే మాట్లాడకూడదో, ఏమండి, ఒక మనిషి గురించి మనకు తెలియకుండా, ఒక మనిషి గురించి పూర్తి సమాచారం లేకుండా మన నోటికి వచ్చినట్టు మాట్లాడడం కూడా ఎంత కరెక్ట్ కాదో, యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత గురించి మనకు తెలియకుండా, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం మనకు తెలియకుండా, అసలు ఆయన యొక్క ఉన్నతమైన స్థితి మనకు తెలియకుండా, లేదా ఆయన యొక్క స్పెషల్ క్యారెక్టర్ గురించి మనకు తెలియకపోతే మనం ఆయన గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారా. ఇకపోతే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా ఉందా? అసలు మనలాంటి మనిషి ఆయన కూడా మనలాంటి శరీర ఆకారం ధరించుకుని వచ్చారు కాబట్టి మనలాంటి ఆలోచనలు, మనలాంటి జీవితమే జీవించారా ఆలోచించగలిగితే, ఆయన యొక్క పుట్టుక దగ్గర నుంచి మనం పరిశీలించుకుంటూ వెళితే ప్రియమైన దేవుని పిల్లారా, ఒక 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం గమనించగలం. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు నేటికి చాలామందికి అర్థం కాని విషయం అదే. నేటికి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత అర్థం కాలేదని చెబుతున్నాను నేను. అందుకే ఆయన యొక్క జీవితంలో 3 ప్రత్యేకమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. మనం అందరూ కూడా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలి. ఏంటంటే, యేసుక్రీస్తు వారి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అదేంటనంటే, జననము అలాగే మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రాప్తిస్తుంది. ఇది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఏ మనిషి అయినా సరే పుట్టిన తర్వాత ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, ఈ సంవత్సరం కాకపోతే మరుసటి సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా మరణించి తీరాలి. అంటే ఒక మనిషి జీవితంలో ఈ 2 సంఘటనలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి జననము అయితే మరొకటి మరణము. మరొకటి చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలు, మరొకటి చూడగలిగితే ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితకాలం, ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితకాలము చాలా శ్రేష్టమైనది. ఈరోజు చాలామంది మనుషులకు ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఈ జీవితకాలం, లైఫ్ స్పాన్ అంటాం కదండి, ఈ లైఫ్ను ఏం చేస్తున్నారంటే అర్ధాంతరంగా ముగించుకునేవారు కొంతమంది, అల్లరలకు ఉపయోగించుకునేవారు కొంతమంది, జీవితాన్ని పాడు చేసుకునేవారు కొంతమంది. పుట్టుతాం, బాగానే పుడుతున్నారు, చనిపోతున్నారు. ఈ పుట్టుక లేదా మరణం ఈ మధ్య ఉన్నటువంటి జీవితకాలం అనేది చాలా వాల్యుబుల్ థింగ్ అండి. అది
దేవుని యొక్క కొలమానంలో కూడా, దేవుని యొక్క పరిమాణంలో, దేవుడు చూసేటువంటి కొలమానంలో కూడా మొట్టమొదటిగా చూసేది ఏంటో తెలుసా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఉన్నటువంటి జీవితాన్ని చూస్తారు. అది 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, లేకపోతే 80 సంవత్సరాల, లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికావా, అదంతా చూసి ఆ 80 సంవత్సరాల్లో నువ్వు ఎంతవరకు నా కోసం బ్రతికావయ్యా అని అడుగుతాడండి దేవుడు. అలాగ ఆలోచించగలిగితే ఒక మనిషి జీవితంలో ఒక పుట్టుక ఎలాగైతే ఉంటుందో, ఒక మరణం ఎలాగైతే ఉంటుందో, ఈ మరణ పుట్టుకల మధ్య ఉన్నటువంటి జీవితకాలంలో జీవితం ఎలాగైతే ఉంటుందో అలాగే యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఉన్నాయండి. చూద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనలాగే పుట్టారా లేదా ఏ విధంగా పుట్టారో ఆలోచించగలిగితే, ఒకసారి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూడగలిగితే, మరియమ్మ గారి గురించి మాట్లాడుతూ, మరియమ్మ గారు ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని కన్నప్పుడు లేదా తన ప్రజలను, ఆ కుమారుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తర్వాత గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. తర్వాత మాట చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కావాల్సిన మాట 22వ వచనం ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని రాయబడింది. ఎవరు ఇక్కడ పుట్టుక గురించి మాట్లాడుతున్నారనంటే, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మాట్లాడుతూ, ఏమండి, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారి పుట్టుక సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నట్టుగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగిందా? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు వారి పుట్టుక స్త్రీ పురుషులు కలుసుకుని లేదా పెళ్లి చేసుకుని శోభనం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి మనిషి అయినా కాదే. ఇంకా కొంచెం లోతుకెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఒక పుట్టుకల గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్ చరిత్రలో, ఏమంటే లోకానుసారంగా పక్కన పెడితే బైబిల్ చరిత్రలో మనం ఆలోచించుకుంటూ వస్తే, ప్రారంభం దగ్గర నుంచి మనం పుట్టుక గురించి ఆలోచించుకుంటూ వస్తే, ప్రారంభ మనిషి దగ్గర నుంచి ఎలాగ పుట్టుకుంటూ వచ్చారు మనుషులు అని ఆలోచించగలిగితే, ఇప్పుడున్నటువంటి సిస్టమ్గా ఈ స్త్రీ పురుషులు కలయిక ద్వారా పిల్లలు పుడుతున్నట్టుగా అక్కడ పుట్టుక జరగలేదండి. ప్రారంభం దగ్గర నుంచి మనందరికీ తెలుసు, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడింది చూడగలిగితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా మనిషి, నరుడనే మాట ఉపయోగించారు అక్కడ, మనకు అర్థం కావడానికి మనిషి అని చెప్తున్నాను మీకు. మనిషి ఎలా పుట్టాడని ఇక్కడ రాయబడింది అంటే, మట్టితో చెయ్యబడ్డారు. ఏమండి, ప్రపంచానికి తెలియని నిజం, బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే, ప్రారంభ మనిషి కోతి నుంచి కాదు, నీటి నుండి కాదు, గుడ్డు నుండి కాదు, చెట్టు నుండి కాదు, సృష్టిలో ఉన్న దేని నుండి రాలేదు, కేవలం మట్టి నుండి మాత్రమే దేవుడే స్వయంగా తన స్వహస్తాలతో చేయబడ్డాడు. ఆయనే ఆదాము గారు. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు ప్రారంభం నుంచి చెబుతున్నాను. అసలు పుట్టుకలు ఎలా జరిగాయో చూడుకుంటూ వస్తే, మొదటి పుట్టుక మట్టితో జరిగింది. ఆదాము గారు పుట్టుక ఎలా జరిగిందని అంటే, స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరగలేదు. ఎలా జరిగిందంట? మట్టి ద్వారా జరిగింది. అది మన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రెండవ పుట్టుక గురించి ఆలోచించగలిగితే, రెండవ మనిషి, మొదటి మనిషి ఆదాము గారు మట్టి ద్వారా పుడితే, రెండవ మనిషి అయినటువంటి అవ్వమ్మ గారు ఎలా పుట్టారు? అవ్వమ్మ గారు మట్టి ద్వారా చేయబడలేదండి. తెలుసు కదా, అదే 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 22వ వచనంలో మాట్లాడుతూ, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము గారి దగ్గరికి తీసుకొస్తారు. అంటే అవ్వగారి యొక్క నిర్మాణం, అవ్వగారి యొక్క పుట్టుక ఎలా జరిగిందని అంటే, ఈ మనిషి కూడా, ఏదైనా అవ్వమ్మ గారు కూడా, మన తల్లి గారు కూడా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టలేదు. అలాగని ఆదాము గారు పుట్టినట్టుగా మట్టి ద్వారా పుట్టారని అంటే అలాగ కూడా పుట్టలేదు. ఎలా పుట్టారు? ఈవిడ ఒక ఎముక ద్వారా పుట్టడం జరిగింది. అంటే మొట్టమొదటి మనిషి ఆదాము గారి యొక్క పుట్టుక ఎలా జరిగిందని అంటే మట్టి ద్వారా జరిగింది. రెండవ మనిషి అయినటువంటి అవ్వమ్మ గారు ఎలా పుట్టారని అంటే ఎముక ద్వారా పుట్టారు. ఇక మూడో మనిషి గురించి ఆలోచించగలిగితే, మూడో మనిషి ఈ ఆదాము గారు అవ్వగారు కలయిక ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిస్టమ్ అది. యవ్వన ప్రాయములో పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరూ కలయడం ద్వారా ఏమంటే ఈ అండంలోనికి వీర్యకణం వెళ్ళడం ద్వారా సంపర్కము జరిగి పిల్లలు పుడుతున్నారు. ఇదే సందర్భము, ఇదే ప్రక్రియ అక్కడ ఆనాడు ప్రారంభంలో జరిగింది ఆదాము గారు అవ్వగారి విషయంలో. అవ్వగారు ఆదాము గారు కలయిక ద్వారా ఒక మనిషి బయటకు వచ్చారు. ఒక శరీరం అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనిషి పుట్టారు. ఆయన ఎవరో కాదు, మనకు తెలిసింది కాదు, కయ్యను గారు. అది కూడా ఎక్కడ ఉంది మనకి 4వ అధ్యాయము
4వ అధ్యాయం ప్రారంభం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని అని రాయబడిందండి. అక్కడ ఎలా కన్నారట? అవ్వగారిని ఆదాము గారు కలిసినప్పుడు, వారి సంసార జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చారు. స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక కయ్యేను గారి యొక్క పుట్టుక జరిగింది. అంటే ప్రారంభం ఆదాము గారి పుట్టుక మట్టితో జరిగితే, అవ్వగారి యొక్క పుట్టుక ఎముక ద్వారా జరిగితే, అలాగే కయ్యేను గారి యొక్క పుట్టుక ఎలా జరిగింది అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగిందండి. రైట్. ఇక ఇదేనా పుట్టుక? ఇంకేమైనా ఉన్నాయి రకాలు? మొదట మట్టి ద్వారా చూసాము, స్త్రీ పురుషుల ద్వారా చూసాము, ఎముక ద్వారా చూసాము. ఇంకా ఏమైనా పుట్టుకలు ఉన్నాయని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా చూడగలిగితే ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము, అదే మొదటి పుస్తకం 21వ అధ్యాయంలో చూడగలిగితే 2వ వచనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనినని రాయబడిందండి. అదవుతుందని మీకు సుమారుగా 100 సంవత్సరాల వయసులో, అంటే ఇక్కడ రాయబడిన మాట మనకు తెలియదు కదా, పదం ఏంటంటే ముసలితనములో. అర్థమైందండి? ముసలితనములో పుట్టినటువంటి కుమారుడు ఎవరు? ఇస్సాకు గారు. ఏమంటే అబ్రహాము గారికి శారా గారికి వయసు ఉడికిపోయింది. ఇంకో మాట చెప్పగలిగితే ఈ గ్రంథంలో శారా గారి గురించి మాట్లాడిన మాట ఏంటంటే ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయినని రాయబడింది. స్త్రీ ధర్మం నిలిచిపోవడం అంటే ఏంటనుకుంటున్నారు? అండాలు రిలీజ్ అవ్వడం ఆగిపోవడం అనే స్త్రీ ధర్మం అంటారు. సుమారుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి జనరేషన్ ప్రకారంగా 50 సంవత్సరాలు వచ్చాయనుకోండి, స్త్రీమూర్తికి తల్లులకి ఏమవుతుంది అంటే అండం రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. దానిని మనం భాషలో ఏమంటారంటే నెలసరి అంటారు. ఈ నెలసరి అనేది మెచ్యూర్ అయిన దగ్గర నుంచి 50-55 సంవత్సరాల మధ్యకాలంలో ప్రతి నెల రిపీట్ అవుతుంటుంది. అది రొటేషన్ ప్రోగ్రామ్. అది ఇది ఆగిపోయిందంటే దాని అర్థం ఏంటంటే ఇక మెన్షన్స్ రాలేదు, ఇక నెలసరి రాలేదు, ఇక అండాలు ఆగిపోయాను అనుకోండి, నెలసరి ఆగిపోయింది అనుకోండి, ఇక పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎవరికంటే శారా తల్లి గారికి. ఈ శారా తల్లి గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఒక పక్క అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చేసాయి. అయినప్పటికీ పైన మొదటి వచనంలో మంచి మాట ఉంది. ఏంటంటే యెహోవా తాను చెప్పిన ప్రకారము అని రాయబడిందేనండి. ఎవరు చెప్పారన్నమాట? సాక్షాత్తు మన కన్నతండ్రి దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారముగా. దేవుడు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారండి. ఈరోజు నా జీవితంలో అయినా మీ జీవితంలోనైనా దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నాయన నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నీ కుటుంబాన్ని నా చేతులతో నేను నడిపిస్తానయ్యా అని మాట్లాడుతున్నారు ఆయన. మనకి ఇస్తున్న దేవుడు ఇచ్చినటువంటి భరోసా అండి అది. ఆ రోజు అబ్రహాము గారికి శారా గారికి ఇచ్చినటువంటి భరోసా ఏంటో తెలుసా? మీరేమి భయపడకండి, మీరేమి బాధపడకండి, పెళ్ళై చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది, మీరు మాత్రం దేని గురించి చింతిస్తున్నారో నాకు తెలుసు, మీరు ఏ విషయమే బాధపడుతున్నారో నాకు తెలుసు. మీరు ఏ విషయమే బాధపడుతున్నారు? ఇంతకాలమైనా మాకు పిల్లల పుట్టలేదే అని బాధపడుతున్నారు కదా, మీకు ఒక కుమారుని ఇస్తాను అని చెబుతున్నారు. అప్పటికి వీరికి నమ్మకం సరిపోలేదు. మేము ముసలోళ్ళు అయిపోయాము కదా, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా, ఈ టైంలో మాకు పిల్లలు ఎలా పుట్టే అవకాశమే లేదు కదా అనుకుంటున్నారు లోకానుసారంగా ఆలోచిస్తూ. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు నాకు అసాధ్యమేమో. ఈ లోకంలో మనం మనుషులుగా ఆలోచిస్తే మనకు అసాధ్యమైనటువంటి క్రియలు కూడా దేవునికి సమస్తము సాధ్యమే. యేసుక్రీస్తు వారి శిష్యులు వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి తన శిష్యులు వచ్చి, అపోస్తలులు వచ్చి ఏమన్నారంటే, అయ్యా ఇది ఎలా సాధ్యం? ఒక ఒంటెట సూది బెజ్జంలో దూరిపోతుందని చెబుతున్నావట, అది అసలు ఎలా సాధ్యమవుతుంది అని మాట్లాడతారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఏమంటారు అక్కడ? నాయనా మీరు మనుషులుగా ఆలోచిస్తే అసాధ్యమేమో, మీరు మనుషులుగా ఆలోచిస్తే అసాధ్యమేమో. స్త్రీ ధర్మం నిలిచిపోయిందని అసాధ్యం అనుకుంటున్నారేమో, ముసలితనం వచ్చిందని చెప్పి అసాధ్యం అనుకుంటున్నారేమో. కాదు, మనుషులకు అసాధ్యమే, కానీ దేవుని మీద ఆధారపడిన వారికి సమస్తము సాధ్యమే అని మాట్లాడతారు అక్కడ. అలాగే ఇక్కడ దేవుడు భరోసా ఇస్తూ, నేను ముసలితనంలో కూడా మీకు పిల్లల్ని ఇస్తానయ్యా అని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా, ఆయన మాట ప్రకారముగా ముసలితనములో కూడా పిల్లల్ని పుట్టించారండి. ఈ విషయం అంతా ఎందుకు చెప్పుకోవచ్చానంటే ప్రియమైన దేవుని పిల్లారా, పుట్టుక గురించి మాట్లాడుతూ ఇస్సాకు గారి పుట్టుక ఎలా జరిగింది? ముసలితనములో నెలసరి ఆగిపోయిన తర్వాత, స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత కూడా జరిగిందని చెప్పడానికి తీసుకొచ్చిన మాట. మొదటి పుట్టుకేమో మట్టి ద్వారా జరిగింది, అవ్వమ్మ గారి పుట్టుకేమో ఎముక ద్వారా జరిగింది, కయ్యేను గారి పుట్టుకేమో స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి పుట్టుక ముసలితనములో పుట్టుకిది ఇస్సాకు గారిది. ఇలాంటిది సేమ్ యాస్టీజ్గా క్రొత్త నిబంధనలో కూడా ఒకరు పుడతారు మనకి ముసలితనములో. జకర్యా గారి సందర్భం చూడండి ఒకసారి. జకర్యా గారి సందర్భం చూడగలిగితే లోకగతం సువార్త జకర్యా గారు అలాగే ఎలిజబెత్ గారి యొక్క దంపతులు
మనకు తెలియదు కదా, ఆయన మహాభక్తుడు. బాప్తిస్మిచ్చి యోహాను గారి పుట్టుకండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి పుట్టుక కూడా అక్కడ అబ్రహాం గారు, శారా గారు ముసలితనంలో ఎలాగైతే వాగ్దాన పుత్రుని పొందుకున్నారో, అలాగే ఈయన దేవుని మాట ప్రకారముగా వీరు కూడా ముసలితనములో, ఇక్కడైతే ఎలిజబెత్ గారి గురించి ఏమని మాట్లాడతారంటే గొడ్రాండ్లు అని మాట్లాడతారు అక్కడ. అంటే అలాంటి టైంలో అలాంటి వారికి కూడా దేవుని పిల్లలు ఇవ్వగలరు అని మాట్లాడడానికి ఈ సందర్భం చూపిస్తారు ఆయన. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిని కూడా ముసలితనములో పుట్టించాడు దేవుడు. రైట్. అంటే యేసుక్రీస్తు వారి పుట్టుకకు చాలామంది పుట్టుకలు, ఆదాము గారి పుట్టుక చూసాం మనం, అవ్వమ్మ గారి పుట్టుక చూసాం మనం, కయ్యని గారి పుట్టుక చూసాము, అలాగే ఇస్సాకు గారి పుట్టుక చూసాము, అలాగే ఇప్పుడు మన బాప్తిస్మిచ్చి యోహాను గారి పుట్టుక చూసాం. మరొకటి కూడా చూడగలిగితే దేవుడు ఎలాంటి మాట ఇస్తున్నారని అంటే, నాయనా నేను మట్టి ద్వారానే కాదు, ఎముక ద్వారానే కాదు, ముసలితనంలోనే కాదు, యవన ప్రాయంలో స్త్రీ పురుషుల కలయిక ద్వారానే కాదు, నేను ఎలాగైనా పుట్టించగలను. ఏమన్నా నిజమే కదండి. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా? లేదండి. ఆయన మాట సెలవిస్తే చాలండి బాబు. ఆయన గాలి తగిలితే చాలండి, ఆయన నీడ తగిలితే చాలండి, ఎలాగైనా సరే దేవుడు కార్యము చేయగలడు. మాట చూడగలిగితే మత్తయి గ్రంథ సువార్త 3వ అధ్యాయము, మత్తయి గ్రంథ సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, అప్పుడు 8వ వచనం, 8-9 వచనం చూడండి. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన కూడా అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని రాయబడిందండి. అంటే మట్టి ద్వారానే కానీ, లేదా ఎముక ద్వారా కానీ, ముసలితనంలోనే కానీ, లేదా స్త్రీ పురుషుల కలయిక ద్వారానే కానీ, ఎలాగైనా సరే, అంటే ఇంకా అట్లీస్ట్ ఎంతటి దానితోనైనా సరే, అంటే చివరికి రాళ్ళ ద్వారా కూడా నేనేం చేయగలను తెలుసా, పిల్లలను పుట్టించగలనని దేవుడు సవాలు చేస్తున్నాడండి ఆయన. అంటే దేవుడు ఎలాగైనా సరే కార్యం జరిగించగలరు. ఇక విషయానికి వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారి పుట్టుక ఇప్పుడు ఎలాంటిది? మొదటిది ఆదాము గారి పుట్టుక లాంటిది కాదు, ఏమంటే అవ్వమ్మ గారి పుట్టుక లాంటిది కాదు, కయ్యని గారు లాంటి పుట్టుక కాదు, ఇస్సాకు లేదా బాప్తిస్మిచ్చి యోహాను గారు లాంటి పుట్టుక కాదు, రాళ్ల వలన అంతకంటే కాదు, అంతకంటే ప్రాముఖ్యమైనది 6వ పుట్టుక. ఆదాము గారు మొదటిదైతే, అవ్వమ్మ గారిది రెండోదైతే, 3వది కయ్యని గారిదైతే, 4వది శారా గారు అబ్రహాం గారి ద్వారా పుట్టినటువంటి ఇస్సాకు గారు లేదా బాప్తిస్మిచ్చి యోహాను గారిదైతే, మరలా మత్తయి సువార్త 3:9 చెప్పినట్టుగా రాళ్ల వలన పుట్టించగలనన్న మాట వలన అయితే, ఇక 6వది స్పెషల్. అంటే యేసుక్రీస్తు వారి ఉన్నటువంటి ప్రత్యేకత చెప్తున్నాను మీకు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. పుట్టుక గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను. యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనంటే, మట్టి ద్వారా, ఎముక ద్వారా, ముసలితనంలో, యవన ప్రాయంలో, రాళ్ల ద్వారా జరిగిన పుట్టుక కాదని ప్రియమైన దేవుని పిల్లలు. మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా ఇందాక 22వ వచనం. ఏమన్నారు అక్కడ? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, కన్నింది, ఆల్రెడీ జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం ఇది, ప్రపంచానికి తెలియనటువంటి సత్యం ఇది. చాలామంది జనాలకు నేటికి అర్థం కాని విషయం ఏంటంటే, మనలాగే పుట్టాడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు కాదండి. ఆయన పుట్టుక ఒక స్పెషల్. మట్టి ద్వారా పుట్టలేదండి ఆయన, వెముక ద్వారా పుట్టలేదండి ఆయన, యవనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టలేదండి ఆయన, ముసలితనంలో అంతకంటే పుట్టలేదండి, రాళ్ల ద్వారా అంతకంటే కాదండి ప్రియమైన దేవుని ద్వారా. కేవలం దేవుని మాట ప్రకారంగా దేవుని సెలవు పుచ్చుకుని ఆయన ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరియమ్మ గారి ద్వారా పుట్టారండి. అదండి ఆయన పుట్టుక స్పెషల్. ఇది ఒక పుట్టుకలో ఉన్నటువంటి స్పెషల్. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం అదే. ఏంటంటే ఆయన పుట్టుకే, ఆయన జననమే చాలా స్పెషల్. బర్త్డే చాలా స్పెషల్ అయింది. ఎందుకంటే ఎవరికి లేనిది, ఎవరికి రానిది. ఏమండి వచ్చిన మాట చెప్తాను మీకు, ఎందుకంటే పుట్టు గురించి మాట్లాడుతూ. ఒకడు మా ఫ్రెండు ఫిబ్రవరి 29th పుట్టాడండి. వాడు మరలా సంవత్సరం పుట్టినరోజు వస్తుందంటారా? అంటే లీప్ ఇయర్లో మాత్రమే ఉంటాయండి 29 రోజులు ఫిబ్రవరికి. ఫిబ్రవరి 29 మరలా ఎప్పుడు వస్తుందని అంటే మరలా 4 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. అంటే ఈలో పుట్టినరోజు చేసుకోవడానికి లేదే, ఆ డేట్ లేదు అందులో. ఈ 4 సంవత్సరాల తర్వాత మాత్రం మళ్ళీ వాడు పుట్టినరోజు చేసుకోవాలా? అందుకని 28 రోజున చేసుకుంటున్నాడు వాడు. ఎందుకని అవకాశం లేదు కాబట్టి. కానీ యేసుక్రీస్తు వారిది అలా కాదండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, దేవుని సహాయముతో, దేవుని కోరిక మేరకు, దేవుని మాట చొప్పున, దేవుని మాట ప్రకారంగా జరిగిందండి ఆయనది. అందుకే ఆయన పుట్టుకలో స్పెషల్.
ప్రారంభం చెప్పాను మీకు. అందుకే ఒక ప్రతి మనిషి జీవితంలో పుట్టుక ఉంటుంది, అలాగే చివరిగా మరణము ఉంటుంది. అలాగే ఈ పుట్టుక లేదా మరణం, జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితం, జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితంలో చాలా ప్రత్యేకమైనది ఈ జీవిత కాలం. ఏమండి, నిజంగా ఈ జీవిత కాలంలో యేసుక్రీస్తు వారి బ్రతుకు ఎలా ఉందో తెలుసా అండి? చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకి చూపిస్తారండి పౌలు గారు. చూడండి ఒకసారి 7వ అధ్యాయం 26వ వచనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి గురించి క్వాలిటీస్ చెబుతూ యేసుక్రీస్తు వారి జీవితం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే నా జీవితం గురించి మాట్లాడుకుంటే నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఉన్నటువంటి జీవితం గురించి మాట్లాడుకోవాలి, లేదా నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాట్లాడుకోవాలి. నేను ఎక్కడ పుట్టాను, ఎలా చదువుకున్నాను, ఎక్కడ పెరిగాను, ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను, ఇదంతా కూడా జీవితం. అలాగే పౌలు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఆయన సమాధి చేయబడి మరణం పొంది పునరుద్ధానుడు వెళ్ళిపోయినంత వరకు కూడా మాట్లాడుతూ ఆయన జీవితం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఏటట 26వ వచనం, పవిత్రుడును, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారండి. ఇది పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును, పాపులలో చేరక, ఎలా ఉండటం రాయబడింది అక్కడ అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని రాయబడిందండి అక్కడ. అబ్బా, నిజంగా నా మాట చదివినప్పుడు అండి నాకు మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఒళ్ళు జలజలించిపోయిందండి. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు 33.5 సంవత్సరాల కాలంలో ఏ రోజు పాపము జోలికి పోకుండా ఉన్నారని అంటే నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి అది. ఏం ఆలోచించండి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు 33.5 సంవత్సరాల కాలంలో పవిత్రంగా బ్రతికారట, నిర్దోషులుగా బ్రతికారట, నిష్కల్మషుడుగా బ్రతికారట. అసలు ఒక మచ్చ అయినను, ఒక డాగ్ అయినను ఎట్లాంటి పాపం అనేది కనిపించలేదంట ఆయన జీవితంలో. అందుకే ఆయన సవాల్ చేసి మాట్లాడతారండి ఒక చోట. ఏమంటారు తెలుసా? ఒరే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరయ్యా స్థాపించగలరు? ఎవరు ఎన్ని విధాలుగా బురద జలాలను ప్రయత్నించినా ఆయన పవిత్రుడండి, ఆయన నిష్కల్మషుడండి, ఆయన నిర్దోషి అండి. ఆయన దోషిగా చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అమాయకులండి పాపం, వాళ్ళు అజ్ఞానులండి, వారికి తెలియలేదు ఇంకా. అదే చెప్తున్నాను ఇక్కడ, యేసుక్రీస్తు వారి పుట్టుక చాలా ప్రత్యేకమైనది. ఇక జీవితం గురించి మాట్లాడితే ఏమన్నారు ఇక్కడ? ఒకే ఒక మాటలో ఏమన్నారంటే, చాలా మాటలు చెప్పుకోవచ్చు దీని గురించి. ఇక్కడ ఏమన్నారంటే, ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, స్పెషల్. ఆయన లైఫ్ స్పెషల్, ఆయన పుట్టుక స్పెషల్. చూడండి, అర్థమవుతుంది మీకు. ఇక మరణం గురించి ఆలోచించేటప్పుడు మరణం గురించి కూడా ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అదే పౌలు గారు మాట్లాడుతూ 15వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, 3-4 వచనాలు చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏననగా లేఖనముల ప్రకారముగా యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. ఇక్కడ మీకు చాలాసార్లు రిపీట్ అయిన మాట ఏంటో తెలుసా? లేఖనముల ప్రకారము. ఏమంటే లేఖనముల ప్రకారం అంటే దేవుడు చెప్పినట్టుగా. అర్థమవుతుంది మీకు ఇంతకీ? లేఖనముల ప్రకారం అంటే ఏంటి? దేవుడు ఎలాగైతే చెప్పారో, ఏమైతే చెప్పారో అలాగే బ్రతికారండి. అలాగే మరణం కూడా జరిగిందండి ప్రియమైన దేవుని పిల్లలు. ఏమండి, మరణం సహజ మరణం కాదండి ఆయనది. ఈరోజు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల మరణం కాదండి అది, ప్రమాదం కాదండి అది, ఆత్మహత్య అంతకంటే కాదండి. నిజంగానండి, దేవుడు మాట ప్రకారముగా ఆయన మరణం జరిగిందండి ప్రియమైన దేవుని పిల్లరా. మరణమే కాదు, ఆయన సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున లేవటం, పునరుద్ధానుడుగా మారిన తర్వాత అనేక మందికి కనిపించటం, మరలా మారిన తర్వాత ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళడం అనేది నిజంగా ఎవరి జీవితంలో చూసామని చెప్పండి? మనం ఎవరి జీవితంలో చూడగలమా? లేదండి, అసాధ్యం అండి అది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఇప్పటికీ అర్థం కాలేదని చాలామందికి. యేసుక్రీస్తు వారిని ఎలా చూస్తున్నారంటే ఒక తక్కువ కులాలకు చెందినవాడని కొంతమంది చూస్తున్నారు. ఇది వారు మాలల దేవుడు అంటున్నారు కొంతమంది, ఇది విదేశీయుల దేవుడు అంటున్నారు కొంతమంది, ఏదో మతాన్ని స్థాపించడానికి వచ్చిన మత బోధ కూడా అంటున్నారు కొంతమంది. కాదండి, పాపం పొరపడుతున్నారండి, అమాయకులండి పాపం వాళ్ళు. చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పుడు ప్రతీదీ కూడా మంచిది అనుకుంటారు. అప్పుడు మనం ఏమంటాం ఆ పిల్లల్ని? ఒరే, నీకు ఇంకా వయసు రాలేదురా, నువ్వు అమాయకుడివి, వాడికి ఏం తెలియదు, వాడికి ఇంకా వయసు రాలేదు, వాడికి సొంతంగా ఆలోచించే జ్ఞానం లేదు, కాబట్టి అమాయకుడిగా చూస్తావు నువ్వు నీ పిల్లల్ని. వయసు రాలేదని అంటావు, ఇంకా అర్థం కాలేదంటావు, మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదని అంటావు. అలాగే దేవుని వాక్యం సరిగా అర్థం కాకపోతే చాలామంది ఏమనుకుంటారు తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి కూడా తప్పుడుగా మాట్లాడుకుంటారండి.
పాపం పొరపాటు అర్థం కాలేదు వాళ్ళకి. యేసుక్రీస్తు వారి పుట్టుక చాలా ప్రత్యేకమైనది, ఆయన జీవితం పరమ పవిత్రమైనది. అలాగే ఆయన సమాధి పునరుద్ధానం అనేది, ఆయన మరణం అనేది, సమాధి చేయబడడం అనేది, పునరుద్ధానుడికి మూడో దినం లెగడం అనేది చాలా ప్రత్యేకమైనది. ఆయన చెప్పినట్టుగా జరిగాయండి. ఆ దేవుని శాసనాల ప్రకారంగా, ఆయన దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారంగా ఆ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి జీవితం జరిగిందండి. ప్రియమైన దేవుని పిల్లారా, జనులకు నేటికి అర్థం కాని యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన జీవితం చాలా ప్రత్యేకమైనది, ఆయన మరణం ఏమండి ఏదైనా తప్పు చేసిన తర్వాత చంపారా? తప్పు చేయడం వలన మరణించారా? ఆయన కాదే. ఏదైనా పాపం చేయడం వలన మరణించారా? కాదే. ప్రమాదం వలన మరణించారా? కాదే. దేవుని మాట ప్రకారముగా, లేఖనముల ప్రకారముగా ఇంకో మాట కూడా చూడగలిగితే లోకగాని సువార్తలో ఒక చక్కని మాట ఉంటుందండి. లోకగాని సువార్త చివరిగా ఆయన జీవితం గురించి మాట్లాడుతూ లోకగాని సువార్త చివరి అధ్యాయము మీకు తెలుసు కదండి, 24వ అధ్యాయం 44వ వచనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, 44వ వచనం చక్కని మాట ఏంటంటే లోకగాని సువార్త. లోకగారు అనేసరికి మనకు అర్థం కావాలి ఏంటంటే ఒక డాక్టర్ గారైనా ఆయన రాసిన ప్రతి సందర్భం కూడా కూలంకషంగా పరిశీలన చేసి అసలే పౌలు గారితో తిరిగినటువంటి వ్యక్తి కదా. ఆయన రాసినటువంటి మాట చూడండి జాగ్రత్తగా. ఏమంటారంటే 44వ వచనంలో, ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు అని రాయబడింది. ఏ నెరవేరాలట? దేవుని ప్రణాళిక నెరవేరాలి. అర్థమైందండి మీకు? దేవుని ప్రణాళిక ఏంటి? ఎందుకు? యేసుక్రీస్తు వారు ఎలా పుట్టాలో ఆయన ప్రణాళిక, ప్రత్యేకంగా పుట్టాలి ఆయన ప్రణాళిక. యేసుక్రీస్తు వారు ఎలా బ్రతకాలి ఆయన ప్రణాళిక, ప్రత్యేకంగా బ్రతకాలి. ఆ యేసుక్రీస్తు వారు ఎలా మరణించాలి? అందరిలాగా మరణిస్తే కుదరదు, ఆయన ప్రత్యేకమైనది, స్పెషల్ ఆయన స్పెషల్ అండి. అందుకే జనులకు నేటికి అర్థం కాని యేసుక్రీస్తు వారి ప్రత్యేకతను పెట్టినందుకు టైటిల్. యేసుక్రీస్తు వారి యొక్క మీకు అర్థమైందని నేను అనుకోండి. మూడు విషయాలు చెప్పాను మీకు, జాగ్రత్త మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది, ఆయన జీవితం ఒక ప్రత్యేకమైనది, 33.5 సంవత్సరాల జీవితకాలం కూడా ఒక ప్రత్యేకమైనది. అలాగే ఆయన మరణించి వెళ్ళిపోయినటువంటి విధానము కూడా ఒక ప్రత్యేకమైనది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి అంత ప్రత్యేకమైన యేసుక్రీస్తు వారిని కలిగినటువంటి నీవు నేను ఇంకెలా ఉన్నాను చెప్పండి. మనం కూడా జాగ్రత్తగా బ్రతకాలండి. ఆయన పాపుల్లో చేరలేదు, పాపం జోలికి పోలేదు. మనం కూడా ప్రత్యేకంగా, మనము కూడా యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారిగా, నమ్ముకున్న వారిగా, అనుసరిస్తున్న వారిగా మనం ఏం చేయలేదు తెలుసా? మనము కూడా లోకంలో ప్రత్యేకముగా బ్రతకాలి, పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా. ఏమంటే అలాగే పాపంలో చేరుక మనము కూడా ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ముందు కొనసాగిపోవాలండి. అలా మీరుండాలని మిమ్మల్ని హెచ్చరించడమే కాదు, నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, మీ ప్రణాళిక ఎంత గొప్పదనైనా, మీ లేఖనాలు ఎంత ఉన్నతమైనవో తండ్రి, ఈరోజు ప్రపంచానికి, లోకానికి అర్థం కాలేదయ్యా. క్షమించండి. అమాయకులుగా, అజ్ఞానులుగా మీ ముందు నిలిచిపోయారు తండ్రి. వారి గురించి ప్రార్థిస్తున్నాం, అధికారుల గురించి ప్రార్థిస్తున్నాం, ప్రభుత్వం గురించి ప్రార్థిస్తున్నాం, అలాగే మా చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకవేళ మేము తెలియక ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించండి. నీ కుమారుని యొక్క పుట్టుక ప్రత్యేకమైనదని, అలాగే ఆయన జీవితం చాలా పరమ పవిత్రమైనదని, ఆయన మరణ సమాధి పునరుద్ధానము ఇంకా విలువైనదని మేము నేర్చుకున్నాము తండ్రి. ఆయన జీవితం యొక్క పవిత్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా, నిర్దోషమైనదిగా కనిపించినప్పుడు మేము కూడా అలా ఉండాలని మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ మేము కూడా ఆ విధంగా ఉండేలాగా మాకు సహాయసహకారాలు అందించమని, నిశ్చితమైతే మీ కుమారు యొక్క రాకడ ఆలస్యమైతే కనుక మేమందరం కూడా మరొక్కసారి మీ మాటలతో కలుసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.